నాయకత్వం వైఎస్ఆర్ కన్నారెడ్డి గారి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వైఎస్ఆర్ అమర్ రహే అమర్ రహే కొంచెం అట్లా చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం రాష్ట్రంలో అన్ని మండలాలు కరువు మండలాలుగా మారిపోయేటువంటి దుస్థితి వచ్చింది. గతంలో ఆయన 9 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు చిత్తూరు జిల్లాలో 67 మండలాలు ఉంటే 66 మండలాల్ని 9 సంవత్సరాలు కరువు ప్రాంతాలుగా ప్రకటించడం జరిగింది. అంటే చంద్రబాబు పాలన ఏ రకంగా ఉంటుంది అనటానికి ఇది ఒక నిదర్శన. మళ్ళీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత విపరీతమైనటువంటి నీటి ఎద్దడి పెరిగి భూగర్భ జలాలు ఇంకిపోయి వర్షాలు పడకుండా తీవ్రమైనటువంటి దుర్భిక్షం తాండవిస్తోంది. అత్యంత పవిత్ర నగరమైనటువంటి తిరుపతిలో అయితే మరింత ఎక్కువగా నీటి ఎద్దడి ఉన్నది. దీన్ని ఎదుర్కోవటం కోసమని మా మహిళా నాయకురాలైనటువంటి మమత గారు తన సొంత ఖర్చులతో 2-3 ట్యాంకర్లను పెట్టి ప్రజలకందరికీ కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి స్ఫూర్తితో వాళ్లకు తాగునీరు అందించాలా అనేటువంటి ఆలోచన వచ్చి ఆవిడ తన సొంత నిధులతో ఈ ట్యాంకర్లు పెట్టడం చాలా మంచి పరిణామంగా భావిస్తున్నాం. మేడం మీరు చెప్పండి, మీకు ఎందుకు వచ్చింది ఈ ఆలోచన ఈ నీటిని ఉచితంగా ఇవ్వాలి? ముఖ్యంగా చలివేంద్రం ప్రారంభించాలి అని మామూలుగా చలివేంద్రము అనేది ముత్యారెడ్డిపల్లి సర్కిల్లో పెట్టడం జరుగుతుంది. భూమన్ కరుణాకర్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు చలివేంద్రం ప్రారంభం చేశాము. మనకు తెలిసిన విషయమే ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. అది తట్టుకోవటం కూడా ప్రజలకు చాలా కష్టం కాబట్టి చలివేంద్రం అనేది చాలా ఉపయుక్తం. అది కాకుండా ముత్యాలరెడ్డిపల్లి పంచాయతీలో తీవ్రమైన నీటి ఎద్దడి ఉంది. ఎంత తీవ్రమైన నీటి ఎద్దడి అంటే కొన్ని కిలోమీటర్లు కూడా నడిచిపోయి వారు త్రాగునీరు తెచ్చుకోవాల్సిన దుస్థితి ఇక్కడ. అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించి కూడా ఇక్కడ ఉచిత మంచినీటి సరఫరాకు సంబంధించి చాలా ఏరియాలకు కూడా మంచినీరు లభ్యం కావట్లేదు. అందువల్ల దాన్ని దృష్టిలో ఉంచుకొని వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి మేము ఈరోజు శ్రీ గౌరవనీయులు భూమన్ కరుణాకర్ రెడ్డి గారి చేతుల మీదుగా ఒక ట్యాంకర్ను కూడా ఈరోజు ప్రారంభోత్సవం చేయటం జరిగింది. ఈ వారంలో 2వ ట్యాంకర్ను కూడా మేము పెట్టడం జరుగుతుంది. మనం ఎంఆర్పల్లి పంచాయతీలో ఎక్కడెక్కడైతే నీటి ఎద్దడి ఉందో ఆ వీధులకంతా కూడా ఉచిత తాగునీటి సరఫరా చేయబోతున్నాం. మీరు చెప్పండి సార్, ఇవాళ ముఖ్యంగా ఎంఆర్పల్లి ప్రాంతంలో పాటు తిరుపతిలో ఎలాంటి పరిస్థితి? ఎంఆర్పల్లి ప్రాంతమే కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర మొదలుపెట్టి ఆంధ్రప్రదేశ్ ఈ సమస్య వస్తుంది, నీటి సమస్య వస్తుందని ఆ రోజు ఆయన ముఖ్యమంత్రి అయితే 86 ప్రాజెక్టులు ఓపెన్ చేసిన ముఖ్యమంత్రి అంటే ఒక రాజశేఖర రెడ్డి. ప్రపంచ దేశంలో ఏ నాయకుడు చేసి నిన్ను ప్రాజెక్టులు పెట్టాడు? ఎందుకంటే అటువంటి నాయకుడు తెలుసు. ఎందుకంటే ఇట రైతులకు కానీ ఇట వాటర్ సమస్య ఇట్లా ప్రజలకు కానీ వస్తుందనే ఆ రోజు 86 ప్రాజెక్టులు ఓపెన్ చేసిన చరిత్ర ఒక రాజశేఖర రెడ్డిది. దానికి లక్షల కోట్లు బడ్జెట్ పెట్టి ఆ ప్రాజెక్టులు పూర్తి చేయాలని చేస్తే ఆయన ఉండేప్పుడు 33 ప్రాజెక్టులు ఓపెన్ చేశాడు. కానీ ఈ ఆయన చనిపోయినాక ఈ గవర్నమెంట్లు కిరణ్ కుమార్ రెడ్డి అయితే కానీ అట చంద్రబాబు నాయుడు కానీ ఈ రోజు కూడా ఒక ప్రాజెక్టు ఓపెన్ చేసే చరిత్రకు పోలేదని మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఎట్లాంటి పరిస్థితి ఉంది ఈ రోజు? తిరుపతే కాదు, చిత్తూరు జిల్లాలో ప్రతి ఒక్క విలేజ్లో కానీ, చిత్తూరు టౌన్లో కానీ, చిత్తూరు విలేజ్ పక్కన కానీ, తిరుపతి పక్కన కానీ 10 రూపాయలు ఇచ్చి బిందె కొనుక్కునే పరిస్థితి ఉంది ఈరోజు. తిరుపతి పట్టణం కానీ, తిరుపతి పక్కన చుట్టుపక్కల కానీ ఆ పరిస్థితి దాపరిచ్చింది. ఎందుకంటే తెలుసు మనకు చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి వస్తే ఈ పరిస్థితి వస్తుందని అందరికీ తెలుసు. ఆయన 9 ఏళ్ల పరిపాలనకు ఈ పరిస్థితి ఉంది కాబట్టి ఇది కూడా ఇప్పుడు అదే పరిస్థితి ఉందని మనం